చాలా సంతోషం అనిపిస్తుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. సరే బిడ్డ, మరి ఇప్పుడు బుక్స్ పంచారు కదా మన శుభప్రద్ పాటిల్ అన్న, మీ అభిప్రాయం ఏంది చెప్పండి. ఈరోజు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని తాండూరుకు చెందిన ఉద్యమకారుడు శుభప్రద్ పాటిల్ తన అభిమానులతో కలిసి కాలేజ్ మరియు స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ను పంచారు. అదేవిధంగా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అన్న వితరణ కూడా చేశారు. చాలా సంతోషం అనిపించింది. చాలా సందర్భాల్లో మీ కళాశాల కూడా వచ్చినా నేను ఇంతకుముందు కూడా, ఇంకా మీకు ప్రీవియస్ బ్యాచెస్ తెలుసు. అయితే ఈ ప్రేయర్లో పాల్గొంటే నాకు పాత రోజులు గుర్తుకొచ్చినాయి. నేను స్కూలింగ్ చేసేటప్పుడు స్కూలింగ్లోనే, కాలేజ్ ఎక్కడ కూడా మాకు ప్రేయర్ లేకుంటే స్కూల్లో ప్రేయర్ కావచ్చు, న్యూస్ పేపర్ చదవడం కావచ్చు, జీకే కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే నేను ఒక 30 ఏళ్ళ వెనుకకి వెళ్ళిపోయినా కాబట్టి మీకందరికీ మళ్ళొకసారి నన్ను అక్కడ జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళాశాల సిబ్బంది, ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు అందరు కూడా, ఈరోజు మీకు తెలియంది కాదు, అందరం కూడా మనం బర్త్డే జరుపుకుంటుంటాం. సర్వసాధారణంగా అందరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, అది ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ప్రముఖులు అయితే మొత్తం కూడా ఫ్లెక్సీలు వేయడం, పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఈరోజు మా గౌరవనీయులు, మనందరూ కూడా తెలుసు, మన తెలంగాణకు ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీ రామారావు గారు, కేటీఆర్ గారు జన్మదినం ఈరోజు. దాన్ని పురస్కరించుకొని ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అందరూ కూడా ఇట్లా ఫ్లెక్సీలు చేయడం, బొకేలు ఇవ్వడం, లేకపోతే ఖర్చు పెడుతుంటారు. మాకు ఇష్టమైన రాజకీయ నాయకుల కోసం, మనం ఇష్టమైన నాయకుల కోసం మనం ఖర్చు పెడుతుంటాం. మీరు మాత్రం సేవా కార్యక్రమాలు చేయాలి. మీరు చేసేటటువంటి సేవ గిఫ్ట్ స్మైల్, అంటే ఒకరి ముఖంలో చిరునవ్వుని నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పేసి కేటీఆర్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. దాన్ని అనుసరించే ప్రతి సందర్భం, నాదేమో 27th బర్త్డే, కేటీఆర్ గారు 24th, నా 27. నా బర్త్డేకి గతంలో కూడా వచ్చి ఇక్కడ నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది చాలా సందర్భాలు. అదేవిధంగా ఎన్ఎస్పి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ చైర్పర్సన్గా నా శ్రీమతి శ్రీవాణి గారు ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో, తాండూరు ప్రాంతంలో ఎవరైతే ఉన్నత ప్రతిభ కనబరిచినటువంటి ప్రతి కళాశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, అందరూ కూడా మేము ఆదరించాలి, వాళ్ళ ప్రతిభా పురస్కారాలని చెప్పేసి మొత్తం తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరు కూడా పిలిచి ప్రతి కాలేజ్ నుంచి ప్రతి గ్రూప్ వైజ్గా ముగ్గురు టాపర్స్ తీసుకొని ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మున్ముందు కూడా తప్పకుండా 100% అది కూడా చేస్తాం. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజ్కి రావడంలో అర్థం ఏంటంటే, కొంత పేదవాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కాలేజీల ఫీజులు భరించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ సర్వీస్ పేదవాళ్ళకి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చేయాలనే ఉద్దేశంతో మీ కళాశాలకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఇంత సిస్టమేటిక్గా, ఈ కళాశాలకు పేరుంది ఏంటంటే టాప్ రిజల్ట్స్, నేను ప్రతిభా పురస్కారాలు ఇచ్చినప్పుడు కూడా టాప్ రిజల్ట్స్ సాధించినటువంటి కళాశాలగా, 100% పాస్ అయినటువంటి కళాశాలగా మీకు గుర్తింపు ఉంది. కాబట్టి ఆ గుర్తింపును మీరు కొనసాగించాలి, మంచిగా చదువుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు అంతా కూడా అవేర్నెస్ ఉంది కాబట్టి సమాజం పట్ల కూడా అవగాహన పెంచుకొని మంచిగా చదివి మంచిగా ఈ ప్రాంతానికి మీరు పేరు తీసుకురావాలని కోరుతూ, అందరూ కూడా మా విద్యార్థులు మేమంతా కూడా బుక్స్ పంచుతాం. అంతవరకు మీరు అందరూ కూడా అట్లనే కూర్చొని మాకు సహకరించాలి. బుక్స్ పంచిన తర్వాత మళ్ళొకసారి మీ సార్ చెప్పినంత వరకు కొంచెం కూర్చొని మాకు సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ. మీరు ఒక 2 మాటలు చెప్తాను. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరూ కూడా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతానే మధ్యాహ్న భోజనంలో భాగంగా అన్నప్రసాదన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు కేటీఆర్ గారు ఇల్లు 100 ఏళ్ళు మంచిగా వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తు మొత్తం కూడా ఆయనే కాబట్టి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి
ఆయన దిక్సూచిగా ఉండాలి. ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ ఒక అన్న అవుతున్నాడు. అదేవిధంగా తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మార్చి తెలంగాణలో ఉండేటటువంటి అది లగచర్ల రైతులు కావచ్చు, ఎవరికి సమస్య వచ్చినా కానీ, అది మూసీ బాధితులైనా, గ్రూప్ 1 బాధితులైనా కానీ, ఎవరికి నిరుద్యోగులైనా, మహిళలైనా, రైతులైనా, సర్వజనులకు మొత్తం కూడా ఒక అన్నలాగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మార్చిండు. అట్లాంటి నాయకుడు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి. తప్పకుండా భవిష్యత్తు తెలంగాణలో ఆయన భవిష్యత్తు కావాలి తెలంగాణకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.